వెల్ఫేర్ యాక్టివిటీస్కి మీరు ఏం ఖర్చు తగ్గించకుండా ప్రభుత్వాన్ని ఈసారి నడపడం సాధ్యమేనండి? సాధ్యం అంటే రకరకాలు ఉన్నాయి. ఎక్కడైతే కొంత ఖర్చు తగ్గించగలుగుతాం అక్కడ తగ్గించడం ఒకటి. రెండు, కేంద్రం కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని బారోయింగ్ లిమిట్స్ పెంచారు. ఇదివరలో 3% ఉండేది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా. మన జిఎస్డిపిలో 3% మాత్రమే బారో చేసుకోవచ్చు. దాన్ని లాస్ట్ ఇయర్ 3.5 చేశారు, ఇయర్ 4% చేశారు. కనుక కొంత అడిషనల్ బారోయింగ్ తెచ్చుకోమని ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక మాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో ప్రణాళికా శాఖ వారు కానివ్వండి, ప్రధాని గారు కానివ్వండి, ఎక్స్పర్ట్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్పింది ఏమిటి, స్పెండింగ్ బాగా పెరగాలి. అసలు డబ్బులు లేకపోతే స్పెండింగ్ ఎట్లా పెరుగుద్దంటే మీరు అవసరమైనటువంటి మేరకు బారో చేసి స్పెండ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. బ్రిటిష్ వారి కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు కరువు రోడ్లను వేసేవాళ్ళు, కరువు చెరువులు ఎందుకు ఇచ్చేవాడు అంటే అంతకుముందు అక్కడ రోడ్డు లేకపోయినా కూడా కరువులో పని చూపించే నిమిత్తం బ్రిటిష్ వారు కూడా ఫ్యామిలీ కోడ్లో కరువు రోడ్లు వేసేవారు, చెరువులు దువ్వించేవాళ్ళు. అట్లాగే ఇప్పటి గవర్నమెంట్ కూడా ఆర్థిక మాన్యం ఏర్పడినటువంటి తరుణంలో ఎక్కువగా బారో చేసేనా స్పెండింగ్ ఎక్కువ చేయాలి, ప్రజల చేతిలో డబ్బులు తిరగాలి. తిరిగినప్పుడే మరలా వాళ్ళు ఆ డబ్బును ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు రావటం, కేంద్ర ప్రభుత్వానికి కొనుగోలు ఆదాయం రావటం, ఇవన్నీ కూడా సర్కిల్. అంటే సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదంటున్నారు. అన్ని ఇప్పుడు ఉన్నటువంటి యథాతథంగా అమలు చేస్తారు. సంక్షేమ పథకాల విషయంలో లేరు. అలాగే జలయజ్ఞం విషయంలో చాలా ప్రాజెక్టులు, చాలా డబ్బులు మీరు పెట్టారు ఉన్నాయి. అంటే వాటిల్లో కూడా దానికి ప్రాధాన్యం తగ్గించడం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అది. అలాగే హౌసింగ్ కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఏ పథకానికి కూడా సంక్షేమ పథకానికి కోత ఉండదు, తగ్గించాం. మిగిలిన కార్యక్రమాలను కూడా మేనేజ్ చేస్తాం. ఫ్లాగ్షిప్ ప్రోగ్రాములకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ పెట్టినంత ఎక్స్పెండిచర్ పెట్టలేకపోవచ్చు, 1000 కోట్లు 2000 కోట్లు తగ్గచ్చు అంతే తప్ప ఏ ప్రోగ్రాం కూడా ఆగటం అనేది ఉండదు. ప్రతి ముఖ్యమంత్రి కూడా తనకంటూ ఒక ముద్ర వేయాలి పరిపాలన మీద అని ఉంటుంది. రోసయ్య గారు అంటే ముఖ్యమంత్రిగా మీరు ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి చేయాలని ఉన్నాయి. ఇప్పుడైతే నా ముద్ర గద్ర నేను ఆలోచించట్లా. నేను కోరుకునేది కాంగ్రెస్ ముద్ర ఉండాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం ముద్ర ఉండాలి. దట్ ఈజ్ ఎనఫ్. దాంట్లోనే రోసయ్య ముద్ర కూడా ఇంప్లాయిడ్ గా ఉంటుంది. చిరంజీవి గారు నిన్న మొన్న రోసయ్య గారు సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి మాటల్లో అన్నారు. దానివల్ల కొంత కాంట్రవర్సీ కూడా అయింది. ఇవాళ ఆయన మిమ్మల్ని కలిశారు కూడా, నిన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కలిసినట్టున్నారు చిరంజీవి గారు. ఆయన చేసిన కామెంట్ కూడా ఆయన కావచ్చు, ఆయన పార్టీ వారికి వచ్చి మీరు చాలా దగ్గర అవుతున్నారని చెప్పి ఆ రకమైనటువంటి టాక్ కూడా వచ్చింది. నేను తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు వెళ్లి ప్రభుత్వం తరఫున దేవుడికి వస్త్రాలు ఇస్తారు. ఇది ఎంతో కాలంగా వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా వెళ్ళారు. అయితే చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు అని తెలిసి, లోకల్ ఎమ్మెల్యే కాబట్టి, తిరుపతి కొండపైన కూడా భారీ హోటల్లో ఉన్నారు కాబట్టి, జనరల్గా మీరు పైకి వస్తున్నారంటే నేను తప్పకుండా వస్తానండి అన్నది వచ్చారు. వచ్చినప్పుడు నేను పార్టీ దేశంతో నువ్వు కొంచెం అడంగా ఉండు, అది నా తత్వం కాదు. చంద్రబాబు గారు అక్కడ కలిస్తే ఆ విషయం నాకేమీ అభ్యంతరం లేదు. ఐ షేక్ హ్యాండ్స్ విత్ హిమ్. కమ్యూనిస్టులు ఏం బాగానే మాట్లాడతాను, వాళ్ళు మమ్మల్ని తిట్టిన టీఆర్ఎస్ చంద్రశేఖరరావు మామూలుగా మమ్మల్ని గట్టిగా తిడతాడు. నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు కంగ్రాచులేట్ చేసి అభినందించాడు. సో వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు అవి వేరు, పార్టీ పరమైనటువంటి సిద్ధాంతాలు వాళ్ళ వాళ్ళకు ఉంటాయి. యువకులకి ప్రాధాన్యం ఇవ్వటం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలంలో ప్రారంభమైంది అనుకోండి, రాహుల్ గాంధీ ఆ తరం వచ్చిన తర్వాత. కానీ వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు, పరిమితమైనటువంటి బాధ్యతల్ని స్టెప్ బై స్టెప్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ లో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న సాంప్రదాయం. ఒక్కసారి పెద్ద పదవి ఇస్తే, బహుశా మీలాంటి వారు ఉదాహరణకి, మీలాంటి చాలా మంది ఉన్నారు సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో, వీరందరూ కూడా మరీ యువకుల దగ్గర పనిచేసేటువంటి వాతావరణం ఉందంటారు ఇవాళ. రాజకీయంగా సాధ్యమేనాదు అంటే మరీ గ్యాప్ ఉంటే కష్టం. కానీ ఏదో 4 ఏళ్ళు అటు ఇటు ఉంటే అదేం పెద్ద వ్యత్యాసం అనుకోను నేను. ఫర్ ఇన్స్టెన్స్ రాజశేఖర రెడ్డి గారు నాకంటే 15 ఏళ్ళు చిన్న. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను మంత్రిగా పనిచేశాను. ఏనాడు కూడా రాజశేఖర రెడ్డి కంటే పెద్దవాడిని కదా, ఏముంది నీ పని చేయటం
అని నాకు అనిపించలేదు. అంటే టీమ్ స్పిరిట్ మొట్టమొదటి నుంచి కూడా నేను నేర్చుకున్నది ఏంటంటే వయస్సు, స్థాయి, మంచి చెడ్డ కొలమానం కాదు నాకు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా చూచేవాడిని రాజశేఖర రెడ్డి గారిని, సోనియా గాంధీ ప్రతినిధిగా చూచేవాడిని. అందువల్ల నాకు ఆ వయస్సు తక్కువ ఎక్కువ అనేది పెద్దగా ఉండేది కాదు. అయితే మరీ మీరన్నట్టుగా ఇంకా మరీ వ్యత్యాసమైనటువంటి పరిస్థితి వస్తే ఇది ఒక మనిషి మనస్తత్వం మీద ఉంటుంది. దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. మీకు 2 ఛాలెంజెస్ ఉన్నాయండి. ఒకటి రాజకీయంగా నడపడం ప్రభుత్వాన్ని, పార్టీని, మరొకటి పాలనాపరంగా. ఈ 2 కూడా పెద్ద ఛాలెంజెస్. ముందుగా రాజకీయ పరంగా ఆలోచిస్తే ఇప్పుడు కొంత అనిశ్చిత పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో అనేటువంటి అభిప్రాయం ఉంది. నిజానికి రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రులు ఉన్నారు, అన్ని నడుస్తున్నాయి, ప్రభుత్వ యంత్రాంగం నడుస్తుంది. అయినా పార్టీలో ఉన్నటువంటి వాతావరణం కారణంగా ఈ రకమైన అభిప్రాయం కలుగుతుంది. అధిష్టానం పరంగా మీకు స్పష్టంగా ఒక ఆదేశం ఇచ్చారు, ఆదేశం ప్రకారం నేను నా పని చేసుకుంటున్నాను అని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రజల్లో కూడా ఆ రకమైన అభిప్రాయం రావాల్సి ఉంది. ఎంతకాలం పడుతుంది అనుకుంటారు స్టెబిలైజ్ అవ్వడానికి ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మహారాష్ట్ర, మరి హర్యానా ఎన్నికలు, అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. అది ఫస్ట్ ఎజెండా. ప్రతి మనిషికి 4-5 రకాల పనులు ఉంటాయి, అన్ని ప్రాధాన్యం కలిగినవే. అయితే ఆల్ ఎట్ టైం చేయలేదు కదా, ఒకటి ముందు 2 పెట్టుకుంటారు. ఇప్పుడు వారి కన్సర్న్ అంతా కూడా ఎలక్షన్స్ మీద ఉంది. ఎన్సీపీతో పొత్తు పెట్టుకొని చేయవలసి వస్తే రాత్రి వరకు కూడా పొత్తుతోనే నడుస్తూ ఉంది. అందువల్ల దే ఆర్ ఆల్ బిజీ విత్ దట్. వారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దసరా హాలిడేస్ ఇది అయిపోయిన తర్వాత మేము మాట్లాడుతూ ఉంటున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడతారు, నాకు చాలా తొందరగా ఉంది అని అట్లా కాదు. దే విల్ అడ్వైజ్ మీ, దే విల్ అడ్వైజ్ ది కాంగ్రెస్ పార్టీ అట్ అన్ అప్రోప్రియేట్ టైం. సి బ్లాక్ ఎప్పుడు పెడుతున్నారు చూద్దాం. దానికి ఏం పెద్ద ఇది ఒక పెద్ద ఇష్యూగా అంత ప్రాధాన్యం అన్నటువంటి విషయం కాదు. ఏమి ఎక్కడ కూర్చొని చేసినా ఒకటే. రెండోది అక్కడికి వెళ్ళి, కానీ కొన్నిసార్లు సింబల్స్ కూడా ఇంపార్టెంట్ మీకు తెలుసు. సార్ ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ సీట్లో, ఆ రూమ్లో ఇప్పుడు ఆయన గుర్తొస్తుంటాడు. కొంతకాలం అయితే అది కొంచెం మర్చిపోయి, అది కూడా ఒక కారణం అంటారు. వెంటనే దాని గురించి ఆలోచించకపోవడానికి ఏం లేదు. ఎక్కడ కూర్చున్నా నాకు ఇంతకీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా నాకు ఇప్పుడు ఇంతకంటే కంఫర్ట్ లక్కర్లా. ఆఫ్టర్ వాట్ ఇస్ మోర్ మై రిక్వైర్. మా రూమ్ చాలా సింపుల్ గా ఉండేది. మా మనవడి మధ్య వాళ్ళు కుర్రాలు కదా, అది కాదు ఇది కాదు అనేది కొంచెం మార్చారు. కానీ లేకపోతే ఐ డోంట్ నీడ్ ఎనీ చేంజెస్, కంఫర్ట్స్ అక్కర్లా. మామూలుగా ఉండటానికి అలవాటు పడ్డాను. చివరిగా జగన్ ముఖ్యమంత్రి కావాలని పార్టీలో వాళ్ళందరూ పెద్ద ఎత్తున కోరుతున్నారు. పత్రికల నిండా, మీడియా నిండా వస్తున్నాయి. అటువంటి ప్రతిపాదనలకు వస్తే మీ దగ్గర నుంచి స్పందన ఎట్లా ఉంటుందండి? నేను కాంగ్రెస్ హైకమాండ్ మాత్రమే నా అభిప్రాయం అడిగినప్పుడు చెప్పగలను. నేను బయట మీడియాకి చెప్పి మా నాయకత్వాన్ని మీరు చదువుకోండమ్మా నేను మీడియాలో చెప్పానని చెప్పడం నాకు గౌరవంగా ఉండదు. జగన్ ఉత్సాహవంతుడు, యువకుడు, మరి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాడు. ఆయన సర్వీసెస్ ఎలా ఉపయోగించుకుంటారనేది కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంది. వాళ్ళకి నేను సూచించే పద్ధతి బాగున్నది. వారు నన్ను అడిగితే అప్రోప్రియేట్ వేలో నేను ఐ కన్వే మై ఫీలింగ్. అధిష్టానం ఈ పూర్తి కాలాన్ని మీరు నిర్వహించమని అడిగితే కూడా మీరు అందుకు సిద్ధంగా ఉన్నారు. ఆదేశం అదే అయితే పని చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సార్.